బలగాలు దించి కాస్త అందరికీ డెమోక్రటిక్ ఎలక్షన్స్ జరిగినాయి సార్. లేకపోతే 94% కొన్ని 5 దశాబ్దాల్లో మీరు వెనకకెళ్ళి చూడండి, కమ్యూనిస్టులు ఉన్నప్పుడైనా వీరు ఉన్నప్పుడైనా కానీ గత కొన్ని దశాబ్దాల్లో జరిగిన హింసకి ఈ ఎలక్షన్లలో అతి తక్కువ అనుకోండి, ఏమైనా గొడవలు అయ్యాయి అని అంటే అతి తక్కువ. అట్లాగే అత్యంత ఎక్కువ మంది వచ్చి ఓట్లు వేయడం కూడా మనం చూసాము. అంటే ఆ ధైర్యం వచ్చింది ప్రజల్లోకి. సో ఇక అదొకటైతే, రెండో విషయం చెప్తానండి. ఇది అపీజ్మెంట్ పాలిటిక్స్ ఈరోజు బెంగాల్ ఒక్కటే కాదు, మీరు చూడండి బెంగాల్లోనే కాదు, ఇక్కడ సనాతన ధర్మాన్ని అసలు అంతమొందిస్తాము అని చెప్పి ఉదయనిధి స్టాలిన్ అన్నా కానీ కాంగ్రెస్ వారు వీరంతా కూడా ఏం మాట్లాడలేదు. యాక్చువల్లీ ప్రియాంక్ ఖర్గే గారు వీరంతా కూడా సపోర్ట్ చేశారు దాన్ని. తమిళనాడులో కనిపిస్తోంది, ఇక్కడ కనిపిస్తోంది, అంతటా క్లియర్గా మీకు అపీజ్మెంట్ పాలిటిక్స్ యొక్క అంతమైతే దగ్గరికి వచ్చింది అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇది రెండో పాయింట్. నేను అక్కడ ఇక్కడ అని అనట్లేదు, మీరు ఇంతకుముందు అన్నట్లే ఇందుగలడు అందులేడని సందేహము వలదు తండ్రి అని చెప్పి ప్రహ్లాదుడు అన్నట్లుగా మీకు మొన్నటి వరకు ఏం చెప్పేవారు, సౌత్లో రాదు, నార్త్లో రాదు, ఈస్ట్లో రాదు, వెస్ట్లో రాదు, బీజేపీ ఇక ఈ రాష్ట్రంలో రాదు, ఆ రాష్ట్రంలో రాదు అని చెప్పేవారు. ఇప్పుడు బెంగాలీ అస్మిత అని చెప్పి, రాముడు వర్సెస్ కాళీ అని చెప్పి, అసలు మీకు రకరకాలుగా అసలు బెంగాల్ భారతదేశం అంతా ఒకటైతే చెప్పినది కూడా సార్. అవన్నీ చేసినా కూడా ఈరోజు అక్కడ బెంగాలీ అస్మిత అనే కానీ ఇప్పుడే ఇందిరాగారు చెప్పారు సౌత్ ఇండియా అని చెప్పి మొన్న ఈ డీలిమిటేషన్ దాని మీద పెద్ద గొడవ చేశారు. దానికి రేవంత్ రెడ్డి గారు చేశారు అని వారు చెప్పిన లీడర్షిప్ మీకు తెలుసు, అందరూ కూడా స్టాలిన్ గారి చుట్టూ తిరిగింది. ఇప్పుడు అంటే మన రాష్ట్రంలో ఎన్నికలు లేవు, స్టాలిన్ గారి చుట్టూ తిరిగింది. స్టాలిన్ గారి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. సెంటిమెంట్ల విషయం, అది ప్రాంతీయత కానివ్వండి, తమిళ ఇది ద్రవిడ రాజకీయాలని చెప్పి వీరు, బెంగాలీ అస్మిత అని వారు, లేకపోతే సౌత్ ఇండియన్ పాలిటిక్స్ అని ఇక్కడ మొత్తము ప్రాంతీయత కానివ్వండి, ఇంకా వేరే ఇతర సెంటిమెంట్లు ఏమన్నా కానివ్వండి, అవన్నీ కూడా జనాలు అంతగా స్వే అవ్వట్లేరు. ఒక్క థింగ్ ఏంటంటే అభివృద్ధి సార్, అంటే భద్రత అభివృద్ధి. మీకు ఈ రెండు విషయాలు అంటున్నాను. శాంతి భద్రతలు ఎక్కడైతే కరువు అవుతాయో ప్రజలు మాత్రం ప్రభుత్వాలను ఇమీడియట్గా తిరస్కరిస్తున్నారు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఇవన్నీ ఇప్పుడు పెట్టుబడులు, ఇప్పుడు కమ్యూనిస్టులు ఇంకొక పాయింట్ చెప్తాను. కమ్యూనిస్టులు మాత్రము అటు వాళ్ళు మావోయిస్టులు కావచ్చు, లెనినిస్టులు కావచ్చు, మార్క్సిస్టులు కావచ్చు, స్టాలినిస్టులు కావచ్చు, ఇంకేమైనా ఇస్టులు కావచ్చు, మొత్తం మీద దేశంలో తుడిచిపెట్టుకుపోయారు. ప్రజలు ఈరోజు ఆ రాజకీయాలతో అసలు ఓపిక ఉన్నట్టుగా అయితే కనపడట్లేదు ప్రజలకైతే. ఇక్కడ మీకు త్రిపుర, వెస్ట్ బెంగాల్లో ఎప్పుడో పోయారు, ఈసారి ఇక్కడి నుంచి కూడా పోయారు. ప్లస్ రెడ్ కారిడార్ అంతా మీకు అంటే ఇక్కడ కిషోర్ రెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే విచ్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్, కమ్యూనిస్టులు ఈ రకంగా పోకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఈ రోజున కార్మిక వర్గాలు కానీ, ఉద్యోగ వర్గాలు కానీ, రైతాంగం కానీ ఆ మాత్రం 8 గంటల పని దినాలను, లేకపోతే సంథింగ్ చాలా అసంఘటిత రంగాలు, సంఘటిత రంగాలు, పోరాటాలు, వీళ్ళంతా కాస్త ఒక ముద్ద తినగలుగుతున్నారంటే డెఫినెట్గా ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కమ్యూనిస్టుల యొక్క ఉద్యమాలు, పోరాటాల ఫలితమే. కాకపోతే ఏంటంటే సమకాలీన రాజకీయాలకు అనుగుణంగా వాళ్ళు అప్డేట్ అవ్వకపోవడము, డెమోక్రటిక్ రాజకీయాలను అవలంబించకుండా ఇంకా సోషలిజం అని చైనా, రష్యా అవి పట్టుకొని ఇండియనైజ్ అవ్వలేదు, కమ్యూనిజం ఇండియనైజ్ అవ్వలేదు, భారతీయతను తనలో ఇముడ్చుకోలేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందేమో. ఇది కాస్త దురదృష్టకరమైన పరిణామమే. అలా జరగకుండా ఉండాల్సింది. వాళ్ళ ఉనికి అవసరం చట్టసభల్లో లేదు. అది స్వయంకృతాపరాధం అందామా, ప్రజల దురదృష్టం అందామా? ఎనీవే, కిషోర్ రెడ్డి గారు కమ్యూనిస్టులకు సంబంధించి అలా వెళ్ళిపోయింది సార్. ఒక్క పాయింట్ వికే గారు, ఇప్పుడు మీకు బెంగాల్లో నేను హింస గురించి ఇంతకుముందు మాట్లాడాను. అంతకుముందు కమ్యూనిస్టులు ఉన్నప్పుడు హింసాయుతంగానే నడిచేది. ఆ హింసకి టీఎంసీ కూడా హింసకు ప్రతిహింసగా వచ్చింది. ఈ రెండు వైలెంట్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మీరు ఈ ఎలక్షన్లు చూడండి, అత్యంత తక్కువ వైలెన్స్, అంటే ఇక ఎక్కడ అసలు చుదురుముదురు సంఘటనలు అంటుంటారు కదా, ఆ విధంగా జరిగి ఈరోజు ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ వైలెన్స్ చేయడం కాదండి, బీజేపీ శ్రేణులు సామూహిక మానభంగాల దగ్గర నుంచి నేను ఎలక్షన్ జరుగుతుండగా ఎలక్షన్ల తర్వాత అస్సాంకి పారిపోయి వలసపోయి అక్కడ ఒక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని టీఎంసీ వాళ్ళు పరిగెత్తించి కొడుతున్నారు, బీజేపీ అభ్యర్థిని ఈ ఎలక్షన్ లో కూడా. అంటే అయినా కూడా వాళ్ళు ఇది చేశారనమాట.
ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఇప్పుడు మీకు బెంగాల్లో మీకు ఏం కనిపిస్తుంది అని అంటే ఇక ఒక ఎరా ఆఫ్ పీస్ ఈరోజు స్టార్ట్ అయింది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ కమ్యూనిస్ట్ పీరియడ్ అయిపోయింది, టీఎంసీ పీరియడ్ అయిపోయింది. రెండు చాలా హింసాయుతమైన రాజకీయాలు నడిపాయి ఈ రెండు పార్టీలు కూడా. ఈ రోజు మాత్రము